వెల్కమ్ టు టీవీ11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సీమాంధ్రలో శాంతి భద్రతలపై డీజీపీకి సూచించిన సీఎం. సీమాంధ్రలో కొనసాగుతున్న బంద్. అధిష్టానంతో మరోసారి భేటీ కానున్న పార్థసారథి. కడపలో హోరెత్తిన సమైక్యాంధ్ర ఉద్యమం. దారుణ పరిస్థితిలో ఉన్న దబీపుర ప్రభుత్వ ఆసుపత్రి. News in details. సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో శాంతి భద్రతను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆందోళనలో పోలీసులు ఎక్కడ కూడా రబ్బర్ బుల్లెట్స్ కానీ బాష్పవాయు ప్రయోగించకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయవద్దని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో అధిష్టానంతో మరోసారి సమావేశం అవుతామని మంత్రులు కొండా మురళి, పార్థసారథి అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే కలిగే నష్టాలను మరోసారి వివరిస్తామని తెలిపారు. ఇరిగేషన్, విద్యుత్, ఉద్యోగ సమస్యలు అధిష్టానానికి తెలియజేస్తామని అన్నారు. Pressurize our leaders because this is neither beneficiary to Telangana people or Andhra people. So we will put forth our amount of capital and unemployed youth and all these things. These are to be addressed very credibly. These are to be addressed. So while there are some projects, they have announced only one project, Polavaram as a nation project. That is not sufficient. But there are some projects, big projects, which cater the needs of Rayalaseema region, like Galeru, Nagari, Handriniva. They are also to be taken as national projects. Definitely our all Sivandra people will come together. We go to High Command and come and we discuss the all issues like water, electricity and everything. And at the same time మినిస్టర్స్ క్వార్టర్స్ లో సీమాంధ్ర మంత్రులంతా భేటీ అయ్యారు. కోస్తా సీమాంధ్ర మంత్రులు చాలా మంది విభజన నిరసనగా అందరూ రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని, అయినా తుది నిర్ణయం ముఖ్యమంత్రి ఆదేశానుసారం చేస్తామని వారు వివరించారు. వారు హైకమాండ్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, అలా కాని పక్షాన హైదరాబాద్ ని శాశ్వతంగా ఉమ్మడి రాజధానిగా పరిగణించాలని కోరుతున్నారు. అదే కుదరనిచో కర్నూలుని రాజధానిగా చేయాలని మరికొందరు కోరుతున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాలు చేయకుండా ఉండలేమని, రాజీనామాలు చేయమని ఒత్తిడి చాలా ఉందని వ్యక్తం చేశారు. మరికొందరు రాజీనామాల వలన ఎలాంటి ఉపయోగం లేదని, కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. చివరగా కనీసం సీమాంధ్రను అభివృద్ధి చేయడానికి ఎంత నిధులు తెచ్చుకోగలుగుతామో అని సంశయం వ్యక్తపరిచారు. మంత్రి రామచంద్రయ్య కొన్ని సూచనలు ఇస్తూ
హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించగలిగితే మంచిదని వివరించారు. ఉద్యమాలతో సమయం వృధా చేయకుండా కొత్త ఇంజనీరింగ్ కళాశాలలు మరియు మెరుగైన విద్యావకాశాలు కలిగేలా సీమాంధ్ర వాసులు ప్రయత్నించాలని తెలిపారు. కడప జిల్లా మంత్రి రామచంద్రయ్య ఉద్యోగ అవకాశాలు రాబడిని దృష్టిలో ఉంచుకొని రాయలసీమను, ఉత్తరాంధ్రను, కోస్తాంధ్రను సాంకేతిక పరంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం నుంచి ఒక ప్యాకేజ్ రూపంలో నిధులు సేకరించడానికి ఒక సమగ్రమైన పథకం వేసుకోవాలని కూలంకషంగా వివరించారు. సమైక్యాంధ్ర తీవ్రత అంతకంతకు కొనసాగుతుంది. దుకాణాలు, హోటళ్లు, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అడ్డుకున్న జిల్లా ఎస్పీ శ్యామ్ సుందర్ ఇతర పోలీసులపై ప్రభుత్వ కార్యకలాపాలపై రాళ్లు రువ్వుతున్నారు. ఈ నేపథ్యంలో సమైక్యాంధ్ర జేఏసీ నాయకుడు బీసీ నాగరాజుకు కాలు విరిగింది. అనంతపురం, గుత్తి, ధర్మవరంలలో రాజీవ్ విగ్రహాన్ని నేలమట్టం చేశారు. కాంగ్రెస్ నాయకుల విగ్రహాలకు నిప్పంటిస్తున్నారు. ఇక్కడ పోలీసుల సంఖ్య తక్కువగా ఉండటంతో రాళ్ల దాడికి పూనుకుంటున్నారు. నగరంలో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పెట్రోల్ పోసి నిప్పంటించారు. రాజీవ్ విగ్రహాన్ని రాళ్లు, చెప్పులతో కొట్టారు. మరోవైపు మంత్రి రఘువీరారెడ్డి స్వగృహమైన నీలకంఠాపురంలో ఆయన ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా ధర్మవరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి రాజీనామా చేశారు. మరోవైపు కడప జిల్లాలో కూడా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ను విభజించే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారని సమైక్యవాదులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించినందుకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. విద్యార్థులు, గ్రామస్తులు ర్యాలీలు చేస్తున్నారు. డిపోల్లో 1000కి పైగా బస్సులను నిలిపివేశారు. వాహనాలన్నింటినీ నిలిపివేశారు. మరోవైపు పోలీసులకు, నిరసనకారులకు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా ఆర్టీసీ బస్ స్టాప్ సమీపంలో ఉన్న ఒక సెల్ టవర్ ఎక్కిన ప్రైవేట్ ఉద్యోగి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటానని బెదిరించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. తిరుపతిలో రెండవ రోజు బంద్ కొనసాగింది. విద్యార్థి, ఉద్యోగ, కార్మిక నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఉమ్మడి కుటుంబంగా ఉన్న రాష్ట్రాన్ని విభజిస్తే మన బిడ్డల భవిష్యత్తు అంధకారం అవుతుందని వాపోయారు. ఆంధ్రకు ఇంకో రాజధాని చేస్తామనడం సమంజసం కాదన్నారు. విభజన జరిగితే సీమాంధ్రలో అభివృద్ధి పూర్తిగా అడుగంటిపోతుందన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. अल्लाह के फजलो करम से 1994 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी दो गोश्ता नवाब की हलीम। जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम। लज्जत और जायका ऐसा कि आप भुला ना पाएं। नवाब की हलीम, शेख नवाब की दखनी दो गोश्ता हलीम। जो भी एक बार खाए वो दोबारा लौट के आए। दखनी दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत और तवानाई का खजाना नवाब की हलीम।
असली घी और असली मसाला जात से तैयार करदा नवाब की हलीम। खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए। नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद। फोन 9347049788। आली जनाब मोहम्मद शरीफ कुरैशी, मोहम्मद अब्दुल समद और मोहम्मद गौस कुरैशी की जानिब से आप तमाम लोगों को रमजान की मुबारकबाद पेश की जाती है। आली जनाब शरीफ कुरैशी की जानिब से आप तमाम रोजेदार हजरात के लिए इफ्तार और ताम का इंतजाम किया जा रहा है। 2 अगस्त 2013 बामुकाम एर्रागड्डा, हैदराबाद। इस इफ्तार में शिरकत करने के लिए आली जनाब MLA P विष्णुवर्धन रेड्डी साहब जुबलीज कॉन्स्टिट्यूंसी तशरीफ ला रहे हैं। तो आप तमाम रोजेदार हजरात से गुजारिश की जाती है कि वो ज्यादा से ज्यादा तादाद में शिरकत करें। విరామానంతరం తిరిగి స్వాగతం. రాష్ట్ర విభజన ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద శ్రీకాకుళం జిల్లా అట్టుడుకుతుంది. రేపు కూడా బంద్ నిర్వహిస్తున్నట్లు ఆందోళనకారులు ప్రకటించారు. తమకు సమైక్యాంధ్ర కావాలని ఎన్ని పోరాటాలు చేసైనా సమైక్యాంధ్రను దక్కించుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం, రాజకీయ పలుకుబడి కోసం ఈ సాహసానికి వడిగట్టిందని సమైక్యవాదులు ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు నిరసనగా విశాఖలో నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి సమైక్య రాష్ట్రం కోసం ఎన్టీఆర్ బాటలో నడవాలని వారు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన పాత్ర వహిస్తున్న బొత్స సత్యనారాయణ వంటి సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు తక్షణమే రాజీనామాలు చేసి పాలనాపరమైన సంక్షోభాన్ని సృష్టించి తిరిగి సమైక్యవాదాన్ని తీసుకురావాలని, లేదంటే కాంగ్రెస్ నాయకులకు తీవ్ర పరిణామాలు తప్పవని విద్యార్థి సంఘాల జేఏసీ, ఎన్జీఓ సంఘాల నేతలు, ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి. సమైక్యవాద పలు జేఏసీ నేతల ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో విజయనగర పట్టణం పోలీసుల భద్రత వలయంలో ఉంది. అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద గస్తీ ముమ్మరం చేశారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇందుకు గాను విశాఖ రేంజ్ డీఐజీ ఉమాపతి, ఎస్పీ కార్తికేయ శాంతి భద్రతల పరిస్థితులను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా గుంటూరులో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇంటిని కూడా సమైక్యవాదులు ముట్టడించడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర విభజన కారణంగా కడప జిల్లాలో ఇందిరాగాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. జేఏసీ పిలుపు మేరకు ఆందోళనకారులు నిర్వహించిన బంద్ 2వ రోజుకి చేరుకుంది. మంత్రి రామచంద్రయ్య ఇంటిని సమైక్యవాదులు ముట్టడించి అక్కడే బైఠాయించారు. కడపలో డీసీసీ కార్యాలయం వద్ద పవన్, రవి అనే యువకులు నిప్పు పెట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ రోజు ఉదయం నుంచి ర్యాలీ భారీగా కొనసాగుతుంది. రోడ్ల మీద వెళ్లే వాహనాలకు గాలి తీయడం, సెల్ టవర్లు, నీళ్ల ట్యాంకులు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
పొద్దుటూరులోని పుట్టపర్తి సమీపంలో 15,000 మంది విద్యార్థులు, ప్రజా సంఘాలు, ఆర్టీసీ కార్యకర్తలు, న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. పొద్దుటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి తప్పుకుంటానని చెప్పగా, రాజంపేటకు చెందిన మార్కెట్ ఎంపీ పదవికి చొప్పా ఎల్లారెడ్డి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. వేంపల్లిలోని సతీష్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడించడంతో తను కూడా సమైక్యవాదినేనని, అవసరమైతే రాజీనామా చేస్తానని వెల్లడించారు. రాష్ట్ర విభజనతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని ఆయన సతీమణి లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు జాతిని ఖ్యాతిని ఎలుగెత్తి చాటిన మహానుభావుల విగ్రహాలను ట్యాంక్ బండ్ పై ధ్వంసం చేశారన్నారు. రాజకీయాలకి వారికి సంబంధమేమిటని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ సమాధి ఏమైపోతుందోనని 2 రోజులుగా అన్నం మానేశానని కన్నీటి పర్యంతమయ్యారు. ఏ ప్రాంతంలో కూడా జరగలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే వర్షాధార ప్రాంతం ఉన్నటువంటి తెలంగాణలో పూర్తిగా ఏటా 1,00,000 కనెక్షన్లు ఇచ్చి ఆయన వ్యవసాయాన్ని ఎంత పెంచారో, అదేవిధంగా అట్టడుగు వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, మైనార్టీ, తొక్కివేయబడ్డటువంటి వర్గాలన్నిటికీ కూడా ఆయన ప్రాధాన్యత కల్పించేటు రాజకీయంగాను ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అనేక వసతులు కల్పించారు. పటేల్ పట్వారీ వ్యవస్థ ద్వారా మరి అణిచివేయబడుతున్నటువంటి జాతులన్నిటికీ కూడా ఒక ఊపిరి పోశారు. ముఖ్యంగా వ్యవసాయం కానీ, మరి మా విద్యుత్ సౌకర్యాలు కానీ, తర్వాత రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఎడ్యుకేషన్గా కూడా క్యాపిటేషన్ ఫీజులన్నీ రద్దు చేసి పేద వర్గాల్లో కూడా బాగా చదువుకోవడానికి అవకాశం కల్పించారు. అందుకే ప్రజలందరూ కూడా ఆ రోజు సంతోషంగా ఉన్న ₹2 కిలో బియ్యం ఇచ్చి పేద వర్గాలకు అన్నం పెట్టిన మహానుభావుడు. తొలిసారిగా వెనుకబడ్డటువంటి తెలంగాణ ప్రాంతంలో ఒక ఉత్తేజాన్ని నింపినటువంటి ఎన్టీఆర్ గారి కన్న కళలు మరి పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదించేంత వరకు ఉద్యమం ఆగదని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. సీమాంధ్ర ప్రాంతాల వారికి 10 ఏళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని, ఇక్కడి నుంచే వారి కార్యకలాపాలు జరుగుతాయని మేం ముందు నుంచే చెప్పాం. వారికి పూర్తిగా సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం అమరవీరుల ఫోటోలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అమరుల కోరిక తీరిందని వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details log on www.mohansmotors.com. असुफा इस्लामी स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 ayat number 25. असुफा इस्लामी स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. अल्लाह के फजलो करम से 1954 से हर साल की तरह इस साल भी शेख नवाब आपके लिए इस रमजानुल मुबारक में भी पेश कर रहे हैं दखनी 2 गोश्ता नवाब की हलीम. जब भी हलीम का नाम आए तो सबकी जुबान पर एक ही नाम याद आए, नवाब की हलीम. लज्जत और जायका ऐसा कि आप भुला ना पाएं. नवाब की हलीम
शेख नवाब की दकनी दो गोश्ता हलीम, जो भी एक बार खाए वो दोबारा लौट के आए। दकनी दो गोश्ता नवाब की हलीम, क़ुव्वत व तवानाई का खजाना नवाब की हलीम, असली घी और असली मसाला जात से तैयार करदा नवाब की हलीम। खुद खाइए, दोस्त अहबाब को खिलाइए और पार्सल घर ले जाइए। नवाब की हलीम, सुल्तान नगर, एर्रागड्डा, हैदराबाद। फोन 9347049788। आली जनाब मोहम्मद शरीफ कुरैशी, मोहम्मद अब्दुल समद और मोहम्मद गौस कुरैशी की जानिब से आप तमाम लोगों को रमज़ान की मुबारकबाद पेश की जाती है। आली जनाब शरीफ कुरैशी की जानिब से आप तमाम रोज़ेदार हजरात के लिए इफ्तार और ताम का इंतज़ाम किया जा रहा है। 2 अगस्त 2013 बामुकाम एर्रागड्डा, हैदराबाद। इस इफ्तार में शिरकत करने के लिए आली जनाब MLA P विष्णुवर्धन रेड्डी साहब जुबलीस कॉन्स्टिट्यूंसी तशरीफ ला रहे हैं। तो आप तमाम रोजेदार हजरात से गुजारिश की जाती है कि वो ज्यादा से ज्यादा तादाद में शिरकत करें। విరామానంతరం తిరిగి స్వాగతం. ఓయూ జేఏసీ లీడర్స్ ఆధ్వర్యంలో జేఏసీ విద్యార్థులు శాంతియుతంగా ఉండాలని, రాష్ట్రం విడిపోయినప్పటికీ అందరూ సమన్వయంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా పార్లమెంట్లో బిల్లు పెట్టేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీలందరూ కూడా సహకరించాలని కోరుతున్నామని, హైదరాబాద్ విషయంలో మనమందరం సోదరభావంతో మెలగాలని తెలిపారు. విద్యార్థుల మీద పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణ విద్యార్థి ఉద్యమాలు అదే రకంగా కాంగ్రెస్ పార్టీకి అలవాటే బిల్లుల పేరు మీద మభ్యపెట్టుతూ పోతూ తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల దృష్ట్యా కూడా ఇటువంటి నమస్కారం పెడుతున్నాం. శాంతియుతంగా ఉండండి. మరి మా రాష్ట్రం మీకు కావాల్సినటువంటి సమైక్య రాష్ట్రం మీకు వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మీ రాష్ట్రం ఉన్నది. మీ రాష్ట్రం ముక్కలే కాదు, మా రాష్ట్రం మాకు వచ్చింది, మీ రాష్ట్రం మీకు వచ్చింది. సమయంగా ఉండాల్సిందిగా ఆంధ్రప్రదేశ్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా రేపు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సమస్య ఎంపీలు కూడా బిల్లుకు సహకరించాల్సిందిగా వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఎంత రెచ్చగొట్టినా మేము రెచ్చుకోము. హైదరాబాద్లో ఉన్న మీ సోదరులు కూడా మా సోదరులుగా భావించి మేమందరం కూడా సామరస్యపూర్వకంగా శాంతితోటి ప్రేమతో అందరూ జీవించాలనుకుంటున్నాం. మాకు ఆంధ్ర వాళ్ళ మీద తెలంగాణ పండించే ముందుకు చాలా బాగా కోపం ఉండేది. ఇప్పుడు ఏం లేదు, మేము అందరూ సోదరులుగా కలిసిపోయినాం. అదే మొత్తం విషయవంతం టెక్నాలజీ, అదేవిధంగా అందరికీ కూడా ఉద్యోగ పథకాలు. మా ప్రధాన డిమాండ్ వచ్చే పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పెట్టాలి. బేషరతుగా విద్యార్థుల పైన పెట్టిన అక్రమ కేసులు మొత్తం ఎత్తివేయాలి. ఎందుకంటే పోలీసుల వేదికలు ఎక్కువైనాయి. దయచేసి కేసులను ఎత్తివేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా తెలంగాణ ప్రాంత నాయకత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అదేవిధంగా ఉద్యోగంలో పాల్గొని శాశ్వత వికలాంగులైనటువంటి వాళ్లకు నిరుద్యోగ వృత్తి, ఉపాధి వృద్ధిని కల్పించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం సీతంపల్లి గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు ఇద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కావడంతో పోటాపోటీగా జరిగిపోయాయి. వీరు 2 వర్గాలుగా చీలిపోయారు. ఒక వర్గం రాజమల ప్రసాద్ రెడ్డి తరపున, మరో వర్గం ఎంఈఆర్ తరపున పోటీకి నిలిచారు. ఎంఈఆర్ వర్గం తరపున పోటీ చేసిన సునీత తన ప్రత్యర్థి అయిన రామచంద్రుని చేతిలో 25 ఓట్ల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో అన్న భార్య ఓటమి పాలవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వరలక్ష్మి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో సీతంపాలె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కబీర్పూర్లోని ప్రభుత్వ టీబీ ఆసుపత్రి గోడలన్నీ పగిలి కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. నగరంలో ప్రసిద్ధి చెందిన ఆసుపత్రులలో ఇది ఒకటి. దీనిని 1938లో నిజాం సర్కార్ కట్టించారు. అక్కడ సూపరింటెండెంట్ మాట్లాడుతూ రోగులు ఉండడానికి వీలు లేకుండా ఉంది కావున దీని స్థానంలో కొత్త బిల్డింగ్ కట్టించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. जिसे लोग महात्मा का खिताब दे रहे हैं और मैं खुद भी महात्मा का से पुकारता हूँ. मूवमेंट अल्लाह के फजल करम से कंप्लीट हो चुका है और तेलंगाना का ऐलान भी हुआ है. प्रोसेस तो ज़रूर हमारे सदर जब दिल्ली पहुँचेंगे आसानी से सब प्रोसेस हल हो जाएंगे. अब्राहम डेवलपमेंट का आज हम डबीलपुरा दवाखाना जो टीबी दवाखाने के नाम से मशहूर है 1938 में निज़ाम सरकार ने इसे ऐसी अच्छी तरीके से बनवाया था कि ये दवाखाना शहर के बहुत बड़े दवाखानों में शुमार होता है. मगर आप मीडिया भाई सब देख चुके हैं इस दवाखाने का जो हाल हो चुका है. कचरे की कुंडियाँ पड़े हुए हैं, बिल्डिंगों का यह हाल है, कभी भी गिर सकते. बाथरूमों का यह हाल है, वहाँ पर इतनी गिलाजत है कि कोई जा भी नहीं सकता. और यहाँ का स्टाफ खुद, यहाँ के डॉक्टर्स खुद बता रहे हैं कि हमारी कभी भी यहाँ के छत गिर सकते हैं. आप लोग खुद अपने कैमरे में सब तस्वीर ले चुके हैं. आज करंट यहाँ दीवारों में करंट का शॉक आ रहा है और 70-80 लाख की एक्सरे मशीन है. रूम के छत और दीवारें जो है खिसले गिर रहे हैं. तो मैं हुकूमत से मुतालबा करता हूँ, हमारे हेल्थ मिनिस्टर से मुतालबा करता हूँ, आप अपनी जिम्मेदारी निभाइए. आप कब तक इधर तवज्जो नहीं देंगे? यहाँ के दवाखानों का ये हाल है कि यहाँ का जो स्टाफ है वो खुद कह रहा है कि यहाँ का इतना वर्स्ट कंडीशन है. और सबसे बड़ी अफसोस की बात है इस दवाखाने को डेवलप करने के बजाय यहाँ इलेक्ट्रिसिटी का ऑफिस लाना चाह रहे हैं. इसकी हम सख्त मजम्मत करते हैं. अगर इलेक्ट्रिसिटी ऑफिस यहाँ आएगा तो हजारों लोगों की तादाद के साथ हम यहाँ मरण भर बैठ जाएंगे, धरना देंगे और हुकूमत को ऐसा काम करने नहीं देंगे. यकीनन हम तमाम दवाखानों के दौरे करने के बाद मिनिस्टर साहब से और चीफ सेक्रेटरी साहब से मुलाकात करते हुए यहाँ की नुमाइंदगी करेंगे. यहाँ पर 3-4 सेक्शन है. देखिए यहाँ మరోసారి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచింది. తాజాగా లీటర్ పెట్రోల్ పై 10 పైసలు పెంచిన ప్రభుత్వం రంగ విక్రయ సంస్థలు లీటర్ డీజిల్ పై 50 పైసలు అదనపు భారాన్ని మోపాయి. హైదరాబాద్ మార్కెట్ లో పెట్రోల్ రేట్ మరో 91 పైసలు పెరిగింది. దీంతో లీటర్ ధర ₹76.94 నుంచి ₹77.85 చేరుకుంది. డీజిల్ రేట్ 62 పైసలు పెరగడంతో లీటర్ ధర ₹55.42 నుంచి ₹56.4కి చేరుకుంది. పెట్రోల్ డీజిల్ తో పాటు ఏడాదికి 9 సిలిండర్ల సబ్సిడీ పరిమితి కొనుగోలు చేసి వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు సంస్థలు ప్రకటించాయి. హైదరాబాద్ లో 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ₹47 పెరిగింది. ₹961కి చేరుకుంది. జూన్ నుంచి పెట్రోల్ ధర పెరగటం ఇది 5వసారి. ఈ 2 నెలల కాలంలో లీటర్ ధర పన్నులు ₹6.82 పెరిగింది. జనవరి 17 నుంచి డీజిల్ ధరలు పెరగటం ఇది 7వసారి. దీంతో ప్రతి నెల చివరి ఒకసారి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డీజిల్ ధరలను సమీక్షిస్తున్నాయి. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలో ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.